అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, అంతేకాకుండా మరి అనస్థీషియా, గురువాణి, మహావతార్ బాబాజీ, ఇలా ఎన్నిటి గురించో ఎంతో చక్కటి జ్ఞానాన్ని పిఎంసి ప్రేక్షకులకి అందజేశారు. అంతేకాకుండా ధ్యాన జగత్ ఆఫీస్లో వాలంటరీ వర్క్ చేశారు, సర్వీస్ కూడా చేసి ఉన్నారు. సార్ మరెవరో కాదు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ గారు. సో ఇప్పుడు మనం ధ్యాన జగత్ మ్యాగజైన్, ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్లందరికీ ధ్యాన జగత్ మ్యాగజైన్ గురించి తెలుసు. పత్రిజీకి మరి మానస పుత్రిక అంటారు ధ్యాన జగత్ మ్యాగజైన్. సార్ యొక్క కాన్సెప్ట్, ఇతర ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క నాలెడ్జ్ ఈ మ్యాగజైన్ లో ఉంటుంది. సో దీని గురించి తెలియజేయడానికి సార్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, చాలా హ్యాపీగా ఉంది. మరి పత్రిజీ మానస పుత్రిక అయిన ధ్యాన జగత్ మ్యాగజైన్ గురించి తెలియజేయడానికి మీరు వచ్చారు. గత కొన్ని ఎపిసోడ్స్ గా ఈ మ్యాగజైన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ మంత్ మ్యాగజైన్ గురించి అసలు దాంట్లో ఏమున్నాయి? సో ప్రతి నెల ఒక అద్భుతమైన జ్ఞానంతో మనకు వస్తుంది. సో సార్ ఉన్నప్పుడు మనకేం చెప్పారంటే, ఇది నాకు 2 కళ్ళు ఏవంటే, ఒకటి తెలుగు మాసపత్రిక ధ్యాన జగత్తు, రెండోది అంతర్జాతీయంగా వెళ్ళాలి కాబట్టి స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్. సో ఇవి 2 కూడాను, ఒకటేమో అంటే మానస పుత్రికలు 2. సో ఒకటి లోకల్లో తెలుగు అయితే, రెండోది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఇవి ప్రతి నెల 25 సంవత్సరాలుగా నిరాటంకంగా వస్తుంది ఈ మ్యాగజైన్. సో 25 ఇయర్స్ అయింది ఈ సంవత్సరం తోటి. సో ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే పత్రిక ఇంత సుదీర్ఘంగా ఏ ఆటంకం లేకుండా గడపడం అనేది, ఇది అంటే ఒక రికార్డ్ అనుకోవచ్చు మనం. కోవిడ్ సమయంలో కూడా 2 నెలలు ముద్రించకపోతే అది ఈ కాపీ ద్వారా పంపిస్తే, ఆ లాక్డౌన్ అయిన తర్వాత ప్రతిసారి ఏం చేశారంటే, లేదు బుక్ రూపంలో రావాల్సిందే అని 2 ఇష్యూలు మళ్ళీ ప్రింట్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే ఎక్కడ కానీ ఒక్క ఇష్యూ కూడా మనకు మిస్ అయింది లేదు 25 ఇయర్స్గా. సో దీన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరి కేశవరాజు గారి ఆధ్వర్యంలో వాణి మేడం ఎడిటర్గా, మరి ఆ స్టాఫ్ ఎంతో కృషి చేస్తూ మనకు ప్రతి నెల ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఈ నెల మనకు ఎంత అద్భుతం అంటే, సో ఫస్ట్ ఎడిటోరియల్ తీసుకుందాం మేడం. సో ఏంటంటే ఎడిటోరియల్ దేవుడా, ఏమిటంటే అక్కడ మన యొక్క పాత్రలను చక్కగా విశదీకరించి మరి ఆ జ్ఞానాన్ని వాణి మేడం ఇస్తుంది. సో ఏంటంటే, ఒక భర్త యొక్క లోపల ఉండేదాన్ని బయట పెట్టింది ఆవిడ. సో ఆయన బయటకు వెళ్తాడు, పని చేసి వస్తాడు, ఎంతో కష్టంతో 5 గంటలకు వస్తే ఆమె వచ్చి కాఫీ ఇస్తుంది చక్కగా. అంటే ఈయన ఇన్ని తిరిగితే ఆమె ఇంట్లో ఉంటూ హాయిగా హ్యాపీగా ఉంటూ కాఫీ ఇచ్చి తన పని తను చేసుకుంటుంది అనేసి. సో దేవుడి మీద అది వ్యక్తపరుస్తాడు. అప్పుడు దేవుడు, ఓకే నీకు ఆ పాత్ర కావాలా అంటాడు. ఓకే ఎక్స్చేంజ్ చేసుకో ఈరోజు అంటాడు. సో నిద్రపోయి లేచిన తర్వాత అతనేమవుతాడు, భారీగా అవుతాడు, ఆమెమో భర్తగా అవుతుంది. సో భర్త మామూలుగా 6 గంటలకు 7 గంటలకు లేస్తాడు, కానీ 3-4 గంటలు ఇవ్వాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి క్యారేజ్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ రోజు 3 గంటలకి లేయడం, సో అన్ని పనులు చేసుకొని చక్కబట్టుకొని మొత్తం చేసేసరికి 8 అవుతుంది. సో స్కూల్కి పంపించేందుకు మరి భర్తను ఆఫీస్కి పంపించి, మళ్ళీ వెళ్ళిన తర్వాత గిన్నెలని తోమి, మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసి, మళ్ళీ లంచ్ బాక్సులు పిల్లలకి ఇచ్చేసి, మళ్ళీ వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తీసుకురావాలి స్కూల్ నుంచి, తీసుకొచ్చి మళ్ళీ స్నాక్స్ ఇచ్చి, ఈ లోపల భర్త వస్తే ఆయన కాఫీ ఇచ్చి, అంతా అయ్యేసరికి 11 అవుతుంది. బాబోయ్ నా వల్ల కాదు ఇది, ఆమెనే చేసుకొని ఆమె ఎంతో చేసింది, భర్త పోస్టే నాకు చాలని ఆ రోజు నైట్ అంటాడు. అంటే ఎవరు పరిస్థితి వాళ్ళు అడ్జస్ట్ కావాలి, కానీ వేరే వాళ్ళు సుఖంగా ఉన్నారని వాళ్ళ కష్టాలు లేదని కాదు. ప్రతి పాత్రలో ప్రతి దాంట్లో వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సుఖాలు వాళ్ళకు ఉంటాయి. అది అనుభవించినప్పుడు తెలుస్తుంది, ఎవరి రోల్ వాళ్ళకి ఛాలెంజ్ అంతే. సో దాంట్లో మనం వదగలేము. సో అప్పుడు భర్త ఏమంటే, అయిపోయింది ఇంకా నాకు సెలవు, రేపు నేను ఆఫీస్కి వెళ్తాను కానీ ఇంట్లో మాత్రం ఉండను అంటాడు. నాయన పొరపాటు అయ్యింది, 9 నెలలు నువ్వు ఉండాల్సిందే, ఎందుకంటే నువ్వు గర్భం దాల్చావు, అంటే 9 నెలలు నువ్వు ఇప్పుడు ఆ పాత్రలో ఉండాల్సిందే. సో అంటే మనకు ఆధ్యాత్మికతో పాటు
ఇక్కడ పత్రిసరి ఏం చెప్పారంటే ఒక హాస్యాస్పదంగా అంటే ఒక హ్యాపీనెస్గా దాన్ని తీర్చిదిద్దే కళని మరి వాణి మేడంకి ఇచ్చారు. ఓకే. సో ఆ రోజు అది ఓపెన్ అయిపోయేది. కానీ ఏం చెప్పారు, సో 9 months నువ్వు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ పాత్ర తీసుకున్నాక నువ్వు గర్భం దాల్చావు, ఇప్పుడు నువ్వు ఆ బిడ్డ వచ్చేంత వరకు నువ్వు ఆ పాత్ర ఉండాల్సింది, ఏదైతే మారుస్తాం అనేసి. సో ఇది మనకి ఎడిటోరియల్ అవుతుంది. తర్వాత ప్రతి ఒక్కరూ వెయిట్ చేసేది పత్రిసారి సందేశం ఏంటి. ఓకే. సో ఎప్పుడు పత్రిసారి ఏం చెప్తారంటే జ్ఞానంతోనే నడిచారు మొత్తం. ఈ ప్రపంచం అంతా నడిపించింది జ్ఞానంతోనే. సో ఆ జ్ఞానమే ఈరోజు పిఎంసి కానీ పిఎస్ఎస్ఎం కానీ అద్భుతంగా నడిపించేది జ్ఞానమే. దాని వెనకాల ఎన్నో ఉంటాయి శక్తులు, కానీ మెయిన్ శక్తి ఏంటంటే జ్ఞానంతోటే నడుస్తుంది. ఇది మెయిన్. సో ఆ జ్ఞానంతో ఈసారి మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ, వర్కింగ్ ఫిలాసఫీ ఏంటంటే పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే 4 పనులు చేస్తారు సార్ ఇచ్చిన ఆ మెసేజ్ ప్రకారం. ఒకటి, ధ్యానం అనేది నేర్చుకుంటారు. సో నేర్చుకున్న తర్వాత వదిలేయకూడదు, దాన్ని అభ్యాసం చేయాలి. సో రెండోది, ధ్యానం నేర్చుకుంటారు, తర్వాత అభ్యాసం చేస్తారు, తర్వాత బోధించాలి. ఎవరికైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరికైతే రోగగ్రస్తులు ఉన్నారో, భయాలు ఉన్నాయో వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. కాబట్టి నువ్వు ఏదైతే అభ్యాసం చేసేవో అది తెలియని వాళ్ళకి తెలియజేసే ఆ బోధన అనేది తీసుకోవాలి. సో బోధన అయిపోయిన తర్వాత ప్రచారం చేయడం స్టార్ట్ చేయాలి. నీ వరకే కాకుండా ప్రపంచమంతా ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు కదా, ఎన్నో భయాలతో. కాబట్టి సో ఇవి 4 పిఎస్ఎస్ఎం యొక్క ఫిలాసఫీ, అంటే పిరమిడ్ మాస్టర్ యొక్క మౌలికమైన సిద్ధాంతం ఇది. సో దీని గురించి 2 పేజీలు కవర్ చేయడం జరిగింది. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏం ఆలోచించాలంటే ధ్యానం నేర్చుకున్న తర్వాత అభ్యాసం చేయాలి ఫస్ట్. అందుకే ఎవరు వచ్చినా సారు 41 రోజులు చేయనైనా అంటారు. సో చేసిన తర్వాత గమ్మున ఉండకూడదు, ఎన్నో అనుభవాలు వస్తుంది, అది ఇతరులకి తెలియని వాళ్ళకి చెప్పాలి, బోధించడం. 4వది ఫైనల్ ప్రచారం. ఇంక ఇంట్లో కూర్చొని ఇంకేం చేస్తావు, తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి వెళ్ళాలి. సో ఇది సార్. సో నెక్స్ట్ మనకి రకరకాల ఆథర్లు ఎవరైతే ఉన్నారో ఫారిన్ వైడ్ గా వాళ్ళ యొక్క బుక్కులు చదివి చిన్న చిన్నగా, అంటే బుక్ మొత్తం సారాంశాన్ని 2 పేజీల్లో తీసుకొస్తారు. అది ఎంత గ్రేట్ చూడండి. అవును, ఒక 300 పేజీలు ఉన్న బుక్ లో ఉన్న ఎసెన్స్ అంతా 2 pages కి కుదించాలి. దాని యొక్క ఎసెన్స్ ఉండాలి. ఇప్పుడు సాయిబాబా అంటేనే శ్రద్ధ, సబరి 2, కానీ అది ఒక జీవిత కాలం ఆయన ఇచ్చిన మెసేజ్. సో జీవిత కాలం కలిస్తే 2 పదాలు, అంటే అది 2 పదాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు పిఎస్ఎస్ఎం 40 సంవత్సరాలు నడిచింది, 2 పదాలు అది ఇచ్చింది, హింస చూడ హంస పకడం. కానీ హింస చూడ హంస పకడతో ఎన్ని కోట్ల మంది మారారు. సో అది 2, కానీ 2 కనిపిస్తుంది, కానీ దాని విశ్వరూపం కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు కనిపిస్తుంది. సో అలాగే ఒక బుక్ని ఏదన్నా తీసుకుంటే దాన్ని ఫస్ట్ చదవాలి. సో దాని మళ్ళీ ఏది ఇంపార్టెంటో తెలుసుకోవాలి, దాన్ని 2 పేజీల్లో తీసుకురావాలి. సో ఎడిటర్ విషయం అంటే మామూలు విషయం కాదు, దానికి అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, సమయాన్ని దాన్ని కేటాయిస్తేనే అవుతుంది. అది ఒక నెలలో 10 బుక్కులు రావాలంటే చూసుకోండి, మినిమం 10 ఎపిసోడ్లు ఈజీగా ఉంటాయి, 10 కాన్సెప్ట్లు ఉంటాయి, మినిమం ఉంటాయి. లాస్ట్ మంత్ లో 30 వచ్చినాయి. అంటే వాళ్ళు ఎంత వర్క్ చేస్తే, ఎందుకు బయట కనిపించట్లేదు పిరమిడ్ మాస్టర్లు అంటే లోపల వాళ్ళు పని చేస్తున్నారు. తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, పని చేసే వాళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి మనం ఈ 2 కళ్ళతో ఒక పిరమిడ్ మాస్టర్ని డిసైడ్ చేయలేం. వాళ్ళు కనపడలేదంటే వాళ్ళు ఏదో పని చేస్తున్నారు. సో అంత అద్భుతంగా మరి ఈసారి మనకి ది పవర్ ఆఫ్ నౌ రాసిన టోలే గారు, వర్తమాని భవ, అది ఇంకా రకరకాల దాని గురించి మనకి చెప్పడం జరిగింది. దీపక్ చోప్రా ఒక అద్భుతమైన ఇండియన్ స్పిరిచువల్ లీడర్, ఆయన ఎన్నో బుక్కులు రాశారు. సో ఆయన బుక్కులో నుంచి కొంత మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏంటంటే అణువు కూడా మెమరీ పవర్తో ఉంది. మెమరీ అంటేనే మనం బుర్ర చూపిస్తాం, అంటే జ్ఞాపక శక్తి బుర్రలో ఉందని కాదు. భూమిలో ప్రతి దానికి ఒక సెల్ ఉంది, కణం ఉంది, ఆ కణజాలంలో సమస్తము ఉంది. సో నీ శరీరంలో అన్ని ఉండే కణాలు అన్నిట్లో మెమరీ పవర్ ఉంది, జ్ఞానం ఉంది, స్వస్థత ఉంది. నువ్వు దేన్ని టచ్ చేసి లోపలికి వెళ్ళినా విశ్వం యొక్క సారూపం నీకు కనిపించేస్తుంది. అది క్వాంటమ్ వరల్డ్ అంటాం, క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. సో దీని గురించి ఆయన రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ అంతా మనకు 2 పేజీల్లో వచ్చింది. సో ప్రతి దానికి ఆ నొప్పి, బాధ, దాని యొక్క చరిత్ర మొత్తము ప్రతి కణంలో ఉంది అని ఆ రీసెర్చ్ మొత్తం 2 పేజీల్లో
సో ప్రతిస్పందన ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా ప్రమాదం వచ్చింది అనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటాయి. ఆటోమేటిక్గా అంటే దానికి వ్యవస్థ ఉంది, నువ్వు కనుక్కునే లోపలనే అది ప్రతిస్పందిస్తుంది. సో అదేలాగా ఏదైనా ఫారిన్ బాడీ మనల్ని అటాక్ చేయాలని వచ్చినప్పుడు ఈ బాడీని, ఈ లోపల శరీరం ఏం చేస్తుంది? అక్కడ ఉండే అణువులు దానికి ప్రొటెక్షన్ ఇచ్చి వాటిని బయట తరిమేదానికి ట్రై చేస్తాయి. ఏదైనా మంచిది వచ్చింది అనుకోండి, అప్పుడు స్వీకరించేదానికి. సో ఇదంతా మనకు తెలియకుండా జరుగుతుంది. తెలియకుండా జరుగుతుంటే దానికి స్వయం పర్మిషను, యుక్తి, ఆలోచన శక్తి ఉన్నట్టే ప్రతి అణువుకి. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ మన శరీరం అనేది ప్రతి ఒక్క కణంలో అన్నీ ఉన్నాయి. సో ఏది ఇండిపెండెంట్గా లేదు. సో దీని గురించి చెప్పడం జరిగింది. తర్వాత ముఖ చిత్రం మనకి ఈసారి ఒక మామూలు కాదు, అద్భుతమైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. సో ఈయన గురించి అంటే క్లుప్తంగా ఒక 5-6 పేజీల్లో మనకు రావడం జరిగింది. సో 400 సంవత్సరాలు అయింది ఈ మహానుభావులు భూమి మీదకి వచ్చి. సో ఆయన ఏమేమి చేశారు అంటే భూమి మీద సంఘ సంస్కర్తగా, ధ్యానం పట్ల, మళ్ళీ ధ్యానాన్ని చేస్తే ఏమవుతుంది. సో ఆయన ఎన్నో పరీక్షల్ని ఎదుర్కొన్నారు సమాజం నుంచి. సో దానికి ఎలాగా ఆయన ప్రతిస్పందించారు. సో ఆయన పెళ్లి చేసుకున్నారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, అయినా కానీ ముక్తి సాధించారు. కాలజ్ఞానం అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు. 5 సంవత్సరాల వయసులో కాళికాంబ సప్తసతి అనే సత్యాన్ని రాశారు. ఆ 5 సంవత్సరాలు అప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు 5 సంవత్సరాలప్పుడు? మరి 5 సంవత్సరాలప్పుడు అది ఆయన కంప్లీట్ చేసేశారు. సో అంత జ్ఞానవంతులు. సో వాళ్ళ అమ్మ నాన్న కాశీకి వెళ్ళినప్పుడు, అంటే పిల్లలు లేదు అనేసి, అప్పుడు కాశీకి వెళ్తే అక్కడ శివుడు ప్రత్యక్షమై మీ ఇంట్లోకి విష్ణు స్వరూపం వస్తుంది, అంటే విష్ణు అంశము మీ ఇంట్లో జన్మ తీసుకోబోతుంది అని చెప్పినప్పుడు ఎంతో సంతోషపడి, మరి ఆ విష్ణు అంశమే శివుని యొక్క వరంతో వచ్చిన ఆ పరమాత్ముడే వీరబ్రహ్మం గారు. సో ఆయన పుట్టిన వెంటనే తండ్రి చనిపోతాడు, తర్వాత తల్లి కూడా చనిపోతుంది. సో అప్పుడు అడవిలో అత్రి మహాముని తెలుసు కదండి మనకి, 7 ఋషుల్లో ఒకరు అత్రి, అనసూయ. సో యాక్చువల్లీ ఈరోజు చాలా ఇంపార్టెంట్. సో దత్త జయంతి. సో అత్రి, అనసూయ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి పరీక్ష పెడదామని త్రిమూర్తులు అనుకుంటే, ఆ అమ్మలు ఉన్నారు కదా, ముగ్గురిని పర్మిషన్ అడిగి ఆమెను నేను పరీక్షించాలంటే వెళ్ళి పరీక్షించాను అంటే, ఆ పరీక్షకు అనుగుణంగా వచ్చిన అవతారమూర్తి దత్తస్వామి. ఈరోజు దత్త జయంతి. సో దీనికి అనుగుణంగా కూడా మనకి ఇటు వీరబ్రహ్మం గారిది, అటు దత్త జయంతి, మూడోది పత్రిసార్ల అత్రి ఉంది. సో పత్రిజీ. సో మనది మొత్తము అంటే అందరినీ కలుపుకొని వెళ్ళే ఆ సాంప్రదాయం. సో దాంట్లో భాగంగా మరి అక్కడ అత్రి మహాముని దగ్గర ఆశ్రమంలో ఈ అబ్బాయి పెరగడము, ఒక ఫ్యామిలీకి పిల్లలు ఉండకపోయేసరికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయిని దత్త తీసుకొని ఎంతో ప్రేమగా మంచిగా చదివించైతే కొన్ని సంవత్సరాలకు వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. సో అప్పుడు మరి ఊరూరా వెళ్తుంటే అప్పుడు బనగానపల్లి, కందిమల్లయ్యపల్లి అని ఉన్నాయి. అక్కడ ఒక ఆమె బాగా డబ్బులున్న వాళ్ళు గోవులుంటే ఆ గోవుల్ని ఖాయమని చెప్తే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అప్పుడు 15 సంవత్సరాలే, ఎక్కువ లేదు, 10-15 సంవత్సరాలు పిల్లవాడు. సో అది కాసుకుంటూ గుహలోకి వెళ్ళి ధ్యానం చేసి ఆయన ఒక గీత గీస్తే గోవులన్నీ లోపలే ఉండేవి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు. మిగిలిన వాళ్ళంతా అడవికి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఈయన మాత్రం గుహలోకి వెళ్ళి ధ్యానం చేసుకునేవారు. సో ఒకరోజు డౌట్ వచ్చి వాళ్ళందరూ చెప్తారు, మీ గోవులు ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉంటున్నాయి, ఆయన ఏమో పత్తా లేదంటే అప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలు చూడడానికి వెళ్తారు. వెళ్తే అవును కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆయన ఆ తాటాకు పత్రాల్లో ఏమో రాస్తున్నారు. సో అప్పుడు మహానుభావుణ్ణి మనం ఈ మరి పశువుల కాపరిగా పెట్టుకున్నామని ఆయనకి క్షమాపణ చెప్పి ఆ రోజు నుంచి మీకు అన్ని వస్తువులు కల్పిస్తాం అనేసి కాలజ్ఞానం బోధించమంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాలజ్ఞానం బోధించడం. తర్వాత ఊరూరు వెళ్ళి అందరికి చెప్పడం, ఈ అసమానతల్ని తీసేయడం, ఇవన్నీ స్టార్ట్ చేసి చివరికి సమాధి అవ్వడం, సజీవ సమాధి. సో ఆ సజీవ సమాధి అయ్యి ఇప్పటికి కూడా మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే
మనకు ఆ మఠంలో నిత్యాన్నదానం ఉంటుంది. ఓకే. సో అక్కడ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆ మఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కాళికాంబ సప్తసతి అనే బుక్ ప్రతిసారికి బహుకరించడం జరిగింది. అది సార్ బ్యాగ్లో పెట్టుకొని ఎప్పుడు బుక్కులు ఉంటాయి మనకు తెలుసు. అండమాన్ వెళ్ళినప్పుడు అండమాన్లో చాలా టైం ఉంది కాబట్టి అక్కడ ఆయన ఆ పద్యాలన్నీ మంచిగా చదివి రాగయుక్తంగా పాడి మనకు గురువాణి అనే ఒక అద్భుతమైన శీర్షిక వచ్చింది ప్రతిసారి నుంచి రాగయుక్తంగా. సో దాన్ని మనం పిఎంసిలో ఎపిసోడ్లో కూడా చేసాం. ఈరోజు చాలా అంటే సత్యం గురించి అది బాగా పాపులర్ చెందింది. సో అది మేడం, అంటే ఒక మహానుభావుని గురించి మనం ఈ సంచికలో తెలుసుకుంటాం. వండర్ఫుల్ సార్, నిజంగా మ్యాగజైన్ ఎంత ఉపయోగపడుతుంది అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి, అంటే అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. గురువాణి ఉంది, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చక్కగా ఉంది, మరి ఇతర ఆధ్యాత్మిక సంస్థల యొక్క విజ్డమ్ కూడా దీంట్లో ఉంది. అంత చక్కటి అంటే ఒక 30 పేజీలో ఈ ధ్యాన జగత్ అనే మ్యాగజైన్ లో ఎన్ని పేజెస్ ఉంటుంది సార్? ఒక 84 పేజెస్ లో అంత నాలెడ్జ్ ఇవ్వడం అయితే చాలా వెనుక కృషి చేస్తున్న టీం అందరికి, దీన్ని తీసుకొచ్చిన పత్రి సార్కి మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ సార్. వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుదాం. ఎస్ సార్. ఇంకా మిగతా ఏమేమి ఉంటాయి సార్? ఇంకా మనకి ఈ రీసెంట్గా పరిణిత మేడం ఎప్పుడైతే ఇది అంటే పర్యవేక్షణలో జరుగుతుందో అప్పుడు క్విజ్ అనేది వస్తుంది. ఓకే. సో ఒక 20 క్వశ్చన్లు ఉంటాయి, ఆన్సర్ ఎవరు నెక్స్ట్ మంత్ ఇస్తారు, చాయిస్ ఉంటాయి మీకు. కౌన్ బనేగా కరోడ్పతి అన్నిటికీ ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి మొత్తం. సో అన్నిటికీ చేసుకొని, కానీ మీకు ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ మంత్ ఇస్తారు. సో ఆ లోపల మీకు టైం ఉంటుంది మీ ఆన్సర్. ఓకే సార్. కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళకి మన గిఫ్ట్ కూడా ఉంటుందా? గిఫ్ట్ అంటే జ్ఞానమే గిఫ్ట్. మన అజ్ఞానం వెళ్ళిపోద్ది. మళ్ళీ కొన్ని గేమ్స్ ఉంటాయి. తర్వాత అదేలాగా మనకు బుద్ధా ఫుడ్స్ తెలుసు, ప్రతిసారి వండి పెట్టేవాళ్ళు మనకి. అలాగా వీగన్ ఫుడ్ అని ఈసారి ఇచ్చింది ఏంటంటే వీగన్ థాయ్ కర్రీ. ఓకే. సో అదేంటంటే సింపుల్ గా ఉంటది, ఎక్కువ మనకు ఆరోగ్యవంతంగా ఉంటది. ఏంటంటే అన్ని కూరగాయలు ఉన్నాయి, క్యారెట్, ఇంకా బీట్రూట్, క్యాప్సికము, గ్రీన్ పీస్, ఇవన్నీ మంచిగా ఒకే సైజులో ఉంటారు ప్రతిసారి. ఒకటే సైజులో ఉండాలి. సో అలా తయారు చేసుకొని ఒక్కొక్క కప్పులో పెట్టుకొని, తర్వాత లెమన్ గ్రాస్ కొంచెము, మళ్ళీ కొబ్బరి పాలు కొన్ని, మరి మామూలుగా ఉప్పు, ఇవన్నీ వేసుకొని జస్ట్ అలా ఆ నూనెలో అలా వేపించి కొంచెం ఉడకబెట్టిన తర్వాత అలాగే తీసేసుకోవడం. అంటే కలరు మారకూడదు, దాంట్లో న్యూట్రిషన్స్ మొత్తం అంటే ఆవిరైపోకుండా అలాగా ఫ్రెష్గా. సో దాని గురించి అద్భుతంగా ఉంది, ఒకే పేజీలో ఉంది కాబట్టి మొత్తం ప్రోటీను అన్ని ఏం కావాలని అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ కాబట్టి అది ఈసారి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు పంచతంత్ర కథలు ఉన్నాయి, జంతువుల ఆధారంగా విష్ణు శర్మ అని ఆయన, బాలమిత్ర, చందమామ దీంట్లో వచ్చేటివి. సో అది కూడా యాడ్ చేశారు పిల్లలు. సో జంతువులు 4 జంతువులు ఎలా కలిసిమెలిసి ఉంటే ఎలాగా మనము ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోవచ్చు అని, ఒక కాకి, ఒక నెమలి, ఒక ఎలుక, వీటితోటి ఒక చిన్న కథ. కలిసిమెలిసి వేటగాడు వచ్చి పట్టుకున్నప్పుడు ఎలాగా తప్పించుకోవచ్చు కలిసిమెలిసి ఉంటే అని అది ఒక కథ ఉంది. సో తర్వాత మనకు అంటే ఇదే క్రమంలో ఎన్నో బుక్స్ గురించి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంది కాబట్టి మనకు ఆ బుక్కుల గురించి సారాంశాన్ని, తర్వాత దాంట్లో మెయిన్ ఇప్పుడు అహింస ఉంది. సో అహింస గురించి ఏ బుక్లో రాశారు, సో దాని గురించి చెప్పడం. సో అలాగా ఒక్కొక్క బుక్ గురించి మనకి ఒక 2 పేజీలు 3 పేజీలు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటూ దీన్ని అద్భుతంగా మరి తీసుకెళ్లడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ చాలా చక్కగా ఉన్నాయి, ఇంతకుముందు మీరు చెప్పినవి కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మన క్రిస్మస్ వస్తుంది December 25th. సో జీసస్ కి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా ఏదైనా ఉందా సార్ ఈ మంత్ మ్యాగజైన్ లో? ఉందండి, అది ఒక 2 పేజీలు వస్తుంది. జీసస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ భూమి మీదకి రావడానికి ఆయన ఇచ్చిన బోధనలు ఏంటి అనే దానికి ఫస్ట్ ధ్యానంతోనే అది మొదలవుతుంది. ఏంటంటే మన ఈ ప్రపంచము దాని అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు కదా. సో అది దేవుని ప్రపంచం ఎక్కడుందంటే మీ లోపల ఉంది, లోపల ఉంది. మరి లోపలికి వెళ్ళి ఒకే ఒక మార్గం ఏంటి, శ్వాస మీద ధ్యాస. అది ఒకటి. సో ఎవరైతే లోపలికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు
శ్వాస మీద ధ్యాస పట్టుకుంటే వాళ్ళే ఇది. రెండోది ఆయన చేతిలో ఆ గొర్రె పిల్ల ఉండే బొమ్మ పెట్టారు, ఆ పిక్చర్. అది పెట్టుకుంటే ఏమని అర్థము? ఆయన చాలా ప్రేమగా దాన్ని పట్టుకొని ఉంటారు కదా సార్. ఆయన పేరు కరుణామయుడు. అంటే ప్రతి జీవిలో భగవంతుని చూడడమే ఆయన ఈ భూమికి ఇచ్చే సందేశం. దానికి కరుణామయుడు అన్నారు. సో మనం ఆదివారం అయితే దాన్ని పీక్ కోసేదానికి కొట్టలేదు ఇక్కడ. దాన్ని మరింత ప్రేమ చేసుకునేదానికి ఈ భూమికి వచ్చాం. వచ్చింది మర్చిపోయి ఏం చేసాము? మన సహజ దైవత్వాన్ని మర్చిపోయాం. మర్చిపోయినప్పుడు గుర్తు చేయడానికి వచ్చిన మహానుభావులే వీళ్ళందరూ. సో మళ్ళీ మనం దాన్ని రీగెయిన్ చేయాలి అంటే ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళాలి. వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. ఏంటి ఆయన ఇచ్చిన రెండో మెసేజ్ అంటే మీరు నేను ఒకటే అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ దైవత్వము ఇక్కడ భూమి మీదకి వస్తే మానవుడు అయినాడు. ఇవి రెండు కూడా ఒకటే అని చెప్పడం జరిగింది. సో అదేలాగా ఆయన ఏం చెప్తారంటే నేను సకల జీవరాశులు ఒకటే. సో ఇవి మూడు కాన్సెప్ట్లు. ఒకటి భగవంతుని రాజ్యానికి వెళ్ళాలంటే అది లోపలనే ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాలి, ధ్యానం ద్వారా వెళ్తాము. రెండోది అందరిలో భగవంతుని చూడాలి అనుకున్నప్పుడు మనం మనల్ని ప్రేమించుకుంటామో అంతేలాగా ఇతరులను కూడా ప్రేమించగలగాలి. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి మనస్ఫూర్తిగా, తర్వాత సకల జీవరాశుల్ని మనలకే. అప్పుడు మనకి భగవంతునికి తేడా లేదు. సో ఇది ఈ నెల మనకి ఇచ్చిన మెసేజ్ జీసస్ గురించి. ఇంకేముంది చెప్పండి? దీనికి మించిన మెసేజ్ లేదు. ఇదే కంప్లీట్. సో సార్ ఏం చెప్పినా క్లుప్తంగా ఇస్తారు, సూటిగా ఇస్తారు. దాని ఏమి ఇంకా దాచిపెట్టేది ఉండదు. నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంటది. నిజంగా చాలా చక్కటి మెసేజ్ చెప్పారు సార్. ఎందుకంటే ఆయన కరుణామయుడు, దాన్ని ప్రేమిస్తున్నారు ఆయన, అంతేగాని దాన్ని కట్ చేయకూడదు అనేది చక్కటి మెసేజ్. చాలా బాగుంది సార్. సో అలానే ఇప్పుడు మనకి లైక్ మోడీ గారు అని ఇలా కొంచెం ఉంటారు కదా సార్. అంటే వాళ్ళు మాట్లాడింది లైక్ వాళ్ళు ఎక్కడైనా చక్కగా ఒక స్పీచ్ ఇచ్చింది స్పిరిచువల్ కి రిలేటెడ్, అలాంటివి కూడా మన మ్యాగజైన్ లో వేస్తాము. అవునండి. కరెంట్ అఫైర్స్ దాంట్లో ఏదైతే అంటే ప్రపంచంలో జరుగుతుందో దాంట్లో ముఖ్యమైన అంశాలు స్పిరిచువాలిటీకి రిలేటెడ్ ఉండేది ఇస్తారు. సో లాస్ట్ మంత్ మనకి సత్య సాయి బాబా అంటే 100 సంవత్సరాలు అయ్యింది ఆయన పుట్టి. సో ఆ మహా అవతరణ. సో ఆ సందర్భంగా పుట్టపర్తిలో ఏదైతే ప్రోగ్రాం జరిగిందో దానికి మరి ప్రధానమంత్రి, మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరి ఐశ్వర్యరాయ్, ఇంకా సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ వెళ్ళారు. సో అప్పుడు మోడీజీ ఏం చెప్పారు దాని గురించి మనం కవర్ చేయడం జరిగింది. సో సాయిబాబా రాకముందు అంటే అది కరువు ప్రాంతం. ఆ కరువు ప్రాంతంలో అందరికీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. సో నీళ్ళు ఇస్తూ దానికి గవర్నమెంట్ను కూడా మనం కల్ప్ చేయాలి కాబట్టి ఆయన వినమ్రపూరితంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన చెప్పారు, నా భక్తులు డబ్బులు ఇస్తారు కానీ ప్రభుత్వ సహకారం నాకు కావాలనుకున్నప్పుడు తప్పకుండా చేస్తాము, ప్రతి గ్రామానికి మంచినీళ్ళు తీసుకెళ్తాము. సో అది ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఇది జల్ అభియోగ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి ఇంటికి మంచి తాగునీరు వెళ్ళాలి అనేసి. సో అక్కడ చెప్తే ఏంటంటే శాంతి, ప్రేమ, అహింస, కరుణ, దయ, ఈ 5 దాంట్లో ఐశ్వర్యరాయ్ గారు చెప్పడం జరిగింది. నేను ఒకప్పుడు బాల వికాస్ స్టూడెంట్ని ఇక్కడ సత్యసాయి విద్యా సంస్థలో. సో ఒక్కసారి అక్కడ బాల వికాస్ విద్యార్థిని, జీవితాంతం నేను విద్యార్థిని అని చెప్తుంది ఐశ్వర్యరాయ్. అంటే ఆ మార్గంలో, ఎందుకంటే సత్యసాయి దాంట్లో మనం కూడా ప్రోగ్రామ్ పెట్టాం, అంబాసిడర్స్ మీటింగ్. పెట్టినప్పుడు మనం 3 రోజులు అక్కడ ఉండడం జరిగింది. సో అక్కడ మనం ఎన్నో నేర్చుకున్నాం. సో అక్కడ అంటే సాయిబాబా గారు ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మన దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా మంది అక్కడ నుంచి PSSM 2 ఒకటే అని తెలుసుకున్నారు. సో అక్కడ సేవ్ చేసేవాళ్ళు మనకు కూడా సేవ్ చేస్తున్నారు. సో ఆయన ఇచ్చింది 2వ పదాలు ఏంటంటే సర్వ్ ఆల్, లవ్ ఆల్. అందరికి సేవ చెయ్యి, అందరినీ ప్రేమించు. సో ఇదే కదా ప్రేమించంటే. ఇంతకుముందు జీసస్ ఏం చెప్పాడు? ప్రేమించంటే వాళ్ళని చంపము, ఏ మూగజీవిని కూడా. ప్రేమించంటే దాన్ని కరుణ చూపించాలి, వాటిని స్వేచ్ఛగా వదలాలి. సో అదే ఆయనే చెప్పింది. సో సర్వ్ ఆల్, లవ్ ఆల్ అనేది సాయిబాబా గారి యొక్క మనకి ప్రవచనం కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మనం ఇప్పుడు PSSMలో చేసే వాళ్ళంతా 99% ఎవరంటే సేవ చేసేవాళ్ళు. ఇటు సేవాదాలు తీసుకున్నా, ఇప్పుడు కర్తాల ప్రోగ్రాం తీసుకున్నా, వశిష్ఠ గౌతమి తీసుకున్నా, PMCలో చాలా మంది వెళ్ళి అన్ని ఊళ్ళు తిరుగుతున్నారంటే దేనికోసము?
ఓన్లీ తాత్కాలికంగా వృత్తి కోసం చేస్తున్నారు, మిగతాంతా సేవా దృక్పథంతో తమ తన్మన్ మొత్తం పెడుతున్నారు. సో మ్యాక్సిమం మనం సేవా రంగంలోనే ఉన్నాం. ఓకే. సో ప్రేమిస్తే గానీ మనము అహింసలోకి రాము, లేకపోతే ఎట్లా వస్తాం, హింసలో ఉంటాం. సో ఆటోమేటిక్గా ఆ సిద్ధాంతాన్ని మనం పాటిస్తున్నాం. సో దాని గురించి కూడా ఈ ఎపిసోడ్లో మనకు వచ్చింది. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా చక్కగా మెసేజెస్ అయితే అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ముఖ్యంగా మీరు అన్నారు ఇందాక సేవ అని, మరి ఈ మ్యాగజైన్ ఎన్నో వేలు మనం ప్రింట్ చేసినప్పుడు ఆ ప్యాకింగ్ దాని వెనుక ఎంతో వర్క్ ఉంటుంది సార్. అదంతా కూడా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ వాళ్ళు సర్వీస్ కింద వచ్చి చేస్తూ ఉంటారు. అవునండి, ఒక్కరు కూడా 1 రూపాయి తీసుకోరు. ఓకే. ఎప్పుడైతే ఆ బుక్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు నెల ఆఖరిలో. సో వచ్చిన వెంటనే కేశవరాజు గారు మెసేజ్ పెడతారు, ఓకే. పలానా రోజు వచ్చిందని, పలానా రోజు పేకింగ్ అని. ఒక 40-50 మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారో వచ్చేస్తారు. ఆ రోజు మాకు పండగ అవుతుంది. ఓకే. ధ్యాన జగత్తు వాళ్ళ టీము ప్లస్ మహాశక్తి పిరమిడ్ ఉంది, మీకు తెలుసు. మాధవి మేడం, అమరేంద్ర రెడ్డి గారు, అరుణ మేడం, దేశరెడ్డి గారు ఉంటారు. వాళ్ళు రుచికరమైన భోజనం పెడతారు ఆ రోజు. ఓకే. సో అందరం ఒక పండగ లాగా జరుపుకుంటాం ధ్యాన జగత్లో. సో పత్రి సార్ వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు బుక్ పెట్టి ఆయన కూడా కొన్ని జోకులు వేసి ఎలా జరుగుతుంది ఏమి అనేసి చెప్పేవాళ్ళు. సో అది మాకు ఒక పండగ, నెలకు ఒక పండగ. వచ్చే పండగ ఏంటంటే ధ్యాన జగత్ ఆఫీస్లో బుక్ ప్యాకింగ్ చేసి ఏ రోజు చేస్తే 1వ తారీఖు 2వ తారీఖు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దాన్ని కొరియర్లో పంపించాలా, జనరల్ పోస్ట్ చేయాలా, రిజిస్టర్ పోస్ట్ చేయాలా, అది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇది ప్రతి నెల జరిగే పని. సో సార్, ఇంకా ఈ మ్యాగజైన్ లో అంటే లైక్ ఇప్పుడు ధ్యానం చేస్తుంటే ఎన్నో అనుభవాలు వస్తాయి అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు సజ్జన సాంగత్యం గురించి చెప్పారు, అంటే స్వాధ్యాయం గురించి చెప్పారు, బుక్స్ లో ఎసెన్స్ అంతా తీసుకొని ఇలా అని. అలానే ధ్యానుల యొక్క అనుభవాలను కూడా ఈ మ్యాగజైన్ లో వేస్తూ ఉంటారు. అవునండి, ధ్యానుల అనుభవాలు దాంట్లో వేస్తారు. వాళ్ళకంటే మెయిన్ ఏదైతే మనకు అంటే అందరికీ వెళ్ళాలి కాబట్టి ఫిల్టర్ అవుతుంది. ఓకే. అందరికీ ఉపయోగపడంగా ఏదైతే చాలా ఇంపార్టెంటో అవి మాత్రం తీసుకొని ఫిల్టర్ చేసి అవి మాత్రం వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ధ్యానంలో కొంతమంది మాకు పైలోకంలో వాళ్ళు కనిపించారు, శివుడు కనిపించారు, మహావతార్ బాబాజీ ఇలా చెప్తుంటారు. అంటే అసలు పైలోకాలు ఏమున్నాయి వాటి గురించి కూడా రాస్తూ ఉంటారు సార్? అవునండి, ఇక్కడ 14 లోకాల గురించి రాయడం జరిగింది ఈ మంత్ మ్యాగజైన్ లో. దాన్ని రాసి అది ఏంటి అంటే, ఇప్పుడు అమరా గారు మనకు తెలుసు, మహర్షి అమర. బెంగళూరులో కూడా మనకి ఎంతో అంటే బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్లో వాళ్ళు వచ్చి కలవడం జరిగింది. సో అమరా గారు గురించి రాస్తూ సత్యలోకానికి ఏదైనా దారి ఉంది అంటే అది ధ్యానం ద్వారా మాత్రమే వెళ్ళగలరు. చూడండి ఎంత ఇంపార్టెంట్ మెసేజ్. సో సత్యలోకానికి అందరూ వెళ్ళలేరు, ఎవరు బట్టి వాళ్ళు. ధ్యాన సాధన ఒక్కటే మార్గం, ధ్యాన సాధన. అవును, ఎందుకంటే తపోలోకం కాబట్టి తపస్సు చేసిన వాళ్ళే నెక్స్ట్ మెట్టైనా ఆయనకి వెళ్ళారు. సో తపస్సు ధ్యానం ఒకటే. సో మనమంతా ఆజ్ఞాచక్రం వాళ్ళు అని సార్ చెప్పారు. ధ్యానం చేస్తున్నామంటే తపోలోకవాసి. ఏం చేస్తారు తపోలోకవాసి? తపస్సు చేస్తాడు. సో అందువల్ల ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ధ్యానులు అఖండ ధ్యానాలు చేసుకుంటూ ఈ భూమిని తపోలోకం చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ సత్యలోకం అయిపోతుంది. సో దీని గురించి మహర్షి అమరా గారు ఏం చేశారంటే, ఈ అన్ని లోకాలు ఉన్నాయి, అన్ని లోకాల్లో మనము సత్యలోకానికి వెళ్ళడానికి ఇది మార్గము. మీరు ఎవ్వరూ కూడా అంటే ఒంటరిగా ఉన్నారో ఫీల్ అవ్వకండి. ప్రయాణం ఒంటరిగానే అవుతుంది, కానీ అందరం కలిసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రయాణము సజ్జన సాంగత్యంలో గ్రూప్గా వెళ్ళినప్పుడు మన కష్టాలు ఎన్నున్నా పక్కన పెట్టి మన ఏదైతే లక్ష్యం ఉందో అంటే భూమి మీద శాంతిని నెలకొల్పడం, అహింసా జగత్ని నెలకొల్పడం అనే ఆ యొక్క లక్ష్యము ఒక్కటే అవుతుంది అందరిది. మన ప్రయాణం ఎన్ని కష్టాలు ఉన్నా కానీ కొంచెం లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఆ సత్యం వైపు వెళ్తుంది. సో ఎవరు ఒంటరిగా ఫీల్ కాకండి, మనం అంతా కలిసే ఉన్నాము. మీకు పైలోక వాసులు హెల్ప్ ఉంది, ధ్యానం చేస్తే హెల్ప్ వస్తుంది. ఇదే మనకి ప్లీడియన్స్ నుంచి మెసేజ్ ఇచ్చారు ఇక్కడ. ఆ ప్లీడియన్స్ నుంచి అంటే అంతరంగంలోకి ప్రయాణించండి. బయట తిరిగింది సరిపోయింది, ఇంకా బయట తిరగడం లేదు. మీరు మిమ్మల్ని తెలుసుకోవాలి అంటే అంతరంగంలో ప్రయాణించండి. ఎప్పుడైతే అంతరంగంలో ప్రయాణిస్తారో మీ యొక్క అసలు సిసలైన రూపాన్ని మీరు గుర్తిస్తారు. అప్పుడు ఏమవుతుంది? ప్రయాణం అనేది సులభమవుతుంది. సో దేనికి భయపడకండి. ఇంతవరకు బహిర్ముఖంగా వెళ్ళారు, ఈ సమాజం మిమ్మల్ని భయపెట్టింది, అవమానపరిచింది, ఎన్నో కష్టాలకు చేర్చింది. అదంతా ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, మరి ఇంకా ఏం చూడదాం? బయటకు వెళ్తున్నారు, ఇప్పుడు లోపలికి వెళ్ళండి. సో ఒక మనిషిలో 2 ఉన్నారు, ఒకడు బయటికి వెళ్ళేవాడు, ఒకడు లోపల ఉండేవాడు. సో బయటికి వెళ్ళేవాడు విసిగిపోయినాడు ఈ సమాజంతో, ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళద్దు. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని లోపలికి మళ్లించాలి. లోపల ఒకడున్నాడు ప్రశాంతంగా, బయట ఏం చేయడం నాకు సంబంధం లేదు,
ఎందుకంటే నేను స్వయంభూని, అన్నీ నా దగ్గరికి వస్తాయి అనే విశ్వాసం ఉన్న ఒకడు లోపల వెయిట్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడు తిరిగి వస్తాడా ఇంటికి అని. సో అది దాని గురించి విస్తారంగా చెప్తూ ఈ భయాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ గత జన్మల సంస్కారము మనం తిరిగి 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 తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడు పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఎన్ని భయాలున్నా ఏమున్నా అంతర్ముఖంగా ఉన్న వాడికి ఏమీ సంబంధం లేదు. వాడు సుస్థిరంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, జ్ఞానవంతుడుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళావు, తప్పుదారిని తెలుసుకున్నావు, వెనక్కి వచ్చినావు. సో ఇప్పుడు ఎవరిని అనుసరించాలంటే నీలో ఉన్న ఆ స్థిరంగా ఉండే వాడిని అనుసరించినప్పుడు మేమందరం నీకు సహాయం ఉన్నాము. ఇది ప్లీడియన్స్ అనే నక్షత్రం నుంచి వచ్చిన మెసేజ్. మేమందరము భూమి మీద శాంతిని కోరుకుంటున్నాం కాబట్టి ఎవరెవరైతే ఈ శాంతి రూపంలో కోసం పనిచేస్తారో వాళ్ళ వెంట మేమున్నాము. ఒంటరిగా ఎప్పుడు మీరు ఫీల్ అవ్వకండి అని ప్లీడియన్స్ మెసేజ్. నిజంగా చాలా చక్కగా ఉంది సార్. మీరు చెప్తుంటేనే మ్యాగజైన్ లో ఎంత నాలెడ్జ్ ఉందా అనిపిస్తుంది. అంటే లోకాల గురించి తెలుస్తుంది, ధ్యానుల అనుభవాలు తెలుస్తాయి. ఒక బుక్ మొత్తం మేము చదవలేను అనుకునే వాళ్ళకి దాన్ని కుదించి క్లుప్తంగా దాంట్లో ఏముందనేది కూడా బయటకు వస్తుంది. అంటే ఇంతకంటే ఇంకేం కావాలి సార్? మళ్ళీ వెల కూడా చాలా తక్కువే అనుకుంటాను. 50 రూపాయలే అండి. అది మీరు సంవత్సరం చేసుకుంటే 500. ఓకే, 12 ఎపిసోడ్లు 500. కొంతమంది పోస్టులకు రాలేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రావాలన్నప్పుడు రిజిస్టర్ పోస్ట్ చేసుకోవచ్చు. 200 ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు పంపించినప్పుడు ఇక్కడ పోస్ట్ చేశారని మీకు సెల్కు మెసేజ్ వస్తుంది. మీకు అక్కడ చేరినప్పుడు మళ్ళీ వాళ్ళు డెలివర్డ్ అని మెసేజ్ వస్తుంది. అంటే బుక్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. పాస్పోర్ట్ కోసం ఎంత తహతహలాడతాం, అది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళేదానికి పనికి వస్తుంది. ఇది 50 రూపాయలతో అంతరంగంకి వెళ్ళి సత్యాన్ని పట్టుకునేది. మరి సత్యలోకంకి వెళ్ళి రావచ్చు. ఇది ఎంత విలువైనది. సో 200 ఏమి సంవత్సరానికి 200 ఎక్కువ ఏం కాదు. సో చాలా మంది ఇప్పుడు 1000 మందికి పైగా అయినారు. 200 ఇచ్చి అంటే 700 కట్టి వాళ్ళ ఇంటికి రావాలి, బుక్ వస్తే పత్రిసారి వచ్చినట్టే అని ఫీల్ అయ్యి కట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకి 36 ఎపిసోడ్లు వచ్చినాయి అనస్తాషియా మేడంది. సో ఎంతో మంది అడిగారు, అది ఇంగ్లీష్లో ఉంది సార్, వేరే భాషల్లో ఉంది, అది మరి తెలుగులో వస్తే మేము చదువుకుంటామంటే మనకు ఇంకా ఆ రైట్స్ రాలేదు. ఇది పబ్లికేషన్ రైట్స్ రావాలంటే రైట్స్ కావాలి. కాబట్టి అంటే ఇప్పుడు మనకు వాణి మేడం ఏం చేశారంటే అది తెలుగులో ఒక్కొక్క నెల ఒక్కొక్క బుక్ చూసుకోండి. అంటే తెలుగు ఇంగ్లీష్ చదవని వాళ్ళు తెలుగులో చేసి మ్యాగజైన్లో ఇస్తున్నారు. సో ఈ నెల వచ్చిన బుక్ వచ్చి ది బుక్ ఆఫ్ కిన్ అని 5వ బుక్. అంటే నెక్స్ట్ వారసులు ఎలా ఉంటారు భూమి మీద, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, దీని గురించి ది బుక్ ఆఫ్ కిన్ లో అనస్తాషియా మేడం ఏది రాసిందో దాన్ని తెలుగులో అనువదించి ఇవ్వడం జరిగింది. దీంతో పేరెంట్స్కి ఉండే భయాలన్నీ తొలగిపోతాయి. ఇది నా అభిప్రాయం. పేరెంట్స్కి భయం ఏంటంటే వాళ్ళ గతంలో ఉండేది భయం పెడుతుంది, కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లలు ఎంచుకున్న మార్గం గురించే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ కాబట్టి. సో అది అర్థం చేసుకోకపోతే మనకు భయం. ఈ బుక్లో మొత్తం తేటతెల్ల చేశారు. సత్యయుగం ఉన్నప్పుడు భయపడడానికి అవసరం లేదు. కలియుగంలో ఉన్నారు కాబట్టి భయపడ్డారు మీరు, కానీ ఇప్పుడు సత్యయుగం ఉంది కాబట్టి మీరు భయపడక్కర్లేదు. భయపడుతున్నారంటే ఇంకా మీరు ఎవాల్వ్ కాలేదు. ఎవాల్వ్ కావాలి అంటే ధ్యానం చేయాలి, ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. ఇది మేడం ఇచ్చిన మెసేజ్. ప్రకృతితో అనుసంధానమైనప్పుడు మీరు ఆరోగ్యవంతమైన ఫుడ్ తింటారు. ఎందుకంటే మీరే పండించుకుంటున్నారు. ఆడ మార్కెట్లు లేవు, ఎరువులు లేరు, ఇంకేమీ చేయరు. మీ తోటలో మీరు పండించుకుంటున్నారు కాబట్టి అదే మీరు తింటారు. మిగిలితే పక్కన వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఎక్కడ డబ్బులు లేవు. తో అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ తోటలు వాళ్ళు చేసుకునేవాళ్ళు ప్రకృతితో రోజు అనుసంధానం అయి ఉంటారు కాబట్టి ఆరోగ్యము 90కి 90% ఆటోమేటిక్గా ఏ మందులు లేకుండా, ఏ డాక్టర్ లేకుండా అయిపోతుంది. సో అక్కడ పుట్టే పిల్లలు కానీ పెరిగే పిల్లలు కానీ ధైర్యవంతులు అవుతారు, కానీ పిరికి వాళ్ళు కారు. ఇది ఆ బుక్ యొక్క మెసేజ్. వాళ్ళ అబ్బాయి ఒలాడియా, వాళ్ళ పాప అనస్తా, వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకొని మంచిగా ఆ బుక్ రావడం జరిగింది. దాని గురించి వాణి మేడం దీంట్లో రాశారు. సో బాగుంది సార్. ఇంతకుముందు రుక్మిణి అయిన బుక్ కూడా ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులోకి వస్తే కూడా అప్పుడు చాలా మంది దానికి మోటివేట్ అయ్యారని కూడా నేను విని ఉన్నాను సార్. సో మరి సార్ ఇందాక మ్యాగజైన్ గురించి చెప్పారు కదా, సో ఎవరైనా వాళ్ళకి బల్క్గా కావాలనుకుంటే, వాళ్ళ ఇల్లు జరిగిన ఏదైనా అకేషన్ కి దాన్ని పంచాలనుకున్నా, బల్క్గా ఒకేసారి కావాలనుకుంటే ఇస్తారా సార్? ఇస్తారండి. మీరు అంటే 25 లోపల కానీ కేశవరాజు గారికి ఫోన్ చేసి, లేకపోతే వెంకటేష్ గారు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ లో, దీంట్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేసి ఎన్ని కావాలంటే, ఎందుకంటే ఫస్ట్ మన యొక్క
PSSMలో ప్రచారము పాంప్లెట్స్ ద్వారా జరిగింది. ఓకే. ఆ పాంప్లెట్స్ అయిపోయింది. ఇప్పుడు ధ్యాన జగత్ ఉంది. సో ధ్యాన జగత్ ఇస్తే ఏమంటే వాళ్ళు మడిచి పెట్టేయకుండా టేబుల్ మీద పెట్టుకుంటారు. సో ఎవరో వస్తుంటారు పోతుంటారు, షాపులు వస్తుంటారు పోతుంటారు. ఆ బుక్ ఉన్నప్పుడు బిజీ అయినప్పుడు ఆ బుక్ చదువుతారు, ఇంట్రెస్ట్ అవుతుంది. సో దాంట్లో ఒక్కటి మనకు క్లిక్ అయినా ఏమవుతుంది, వాడు ధ్యానంలోకి వస్తాడు, వాడు అహింస పరుడు అవుతాడు. సో ఇక్కడ ఈ అహింస గురించి బుద్ధ భగవానుడు యొక్క బోధ తెలియజేయడం జరిగింది. అప్పుడు ఉండేటప్పుడు ఒక ఆవిడ అంటే బ్రాహ్మణ స్త్రీ బుద్ధుడికి బాగా ప్రభావితం అయిపోయి ఆమె శాంతంగా అన్ని చేసుకునేది. కానీ ఆ బ్రాహ్మణుడు బాగా చదువుకున్న వాళ్ళు, వేదాలన్నీ పఠిస్తూ ఉన్నవాడు. అతనికి అహంకారం ఉంది కాబట్టి నువ్వు దేవుడు లేదంటావు, ఆత్మ లేదంటావు, పూజలు వద్దంటావు, కాబట్టి అతను నాకు నచ్చడు, నువ్వేమో ఇంట్లో ధ్యానం చేసుకుంటూ కూర్చుంటావు, బుద్ధుడు దేవుడు అంటావు అనేసి వాళ్ళిద్దరికి ఫైటింగ్ జరుగుతుంటుంది. సో ఈ బుద్ధుని తిట్టాలంటే బుద్ధుని తిట్టడు, ఆమెను తిడతాడు. సో ఆమె చెప్పి సరే ఆయన పని ఆయనని పని చేసుకుంటుంటుంది, తన ధ్యానం దాన్ని చేసుకుంటుంటుంది. కోపం వస్తుంది కదా పట్టించుకోకపోతే అని. సో ఒకరోజు బాగా రంకెలేస్తే అప్పుడు ఆమెకు కూడా కొంచెం కోపం వచ్చి, మన ఊరికి వచ్చిన్నారు బుద్ధ భగవానుడు తథాగతుడు, నన్ను అరిస్తే నీకేం లాభము, రేపు కూడా నా మీద అరవచ్చు, కానీ రేపు ఆయన ఉన్నాడు కాబట్టి ఒకసారి వెళ్ళి ఆయన్ని కలువు అంటారు. అమ్మయ్య మంచి ఛాన్స్ ఇచ్చినామని ఇంకా గబగబా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ సత్సంగం జరుగుతుంటుంది, వెళ్తాడు. వెళ్ళి ఇంకా ఫైర్ మొత్తం వెలగక్కుతాడు. ఎన్ని తిట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది బుద్ధుడికి. అందరూ గుమ్మను కూర్చొని ఇంటూ ఉంటారు, ఏదో కథ చెప్పినట్టు. ఇంకా ఈయనకు కోపం ఉంటే స్పందించకపోతే ఎట్లుంటది, బీపీ బాగా పెరిగిపోయి ఇంకా స్పందిస్తే ఫైటింగ్ అవుతుంది. ఆడ స్పందన లేదు, ఒక చేత్తో ఏం శబ్దం వస్తుంది. సో ఇంకా బాగిపోయి నీకు అసలు సిగ్గు శరం లేదా, ఏమి లేదా, ఏమి ఇట్లంటారు. అంత అయిన తర్వాత ఇంకా ఎంతసేపు వస్తాడు, ఇంక మొత్తం ఎనర్జీ జీరో అయిపోయి అసలు ఏంటి అంటే అప్పుడు బుద్ధుడు చెప్తాడు, నేను మీ ఇంటికి వచ్చాను, వచ్చినప్పుడు పంచభక్ష పరమాన్నాలు ప్రేమతో పెట్టావు, నేను తీసుకోలేదు, అప్పుడు అది ఎవరిది అంటాడు. అది ఎవరిది, ఇది కూడా ఒక ప్రశ్న. నాదే అవుతుంది, ఇంకెవరికి ఇస్తాను, నేనే కదా పెట్టాను, నువ్వు తీసుకోకపోతే నాది అంటే అదేలాగా ఇంతకు ముందు మొత్తం తిట్టావు కదా, అవన్నీ నేను తీసుకోలేదు, ఇప్పుడు అవి ఎవరి అంటాడు. అది విన్న వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, ఇన్ని ఊర్లు తిరిగి సత్యాన్ని బోధిస్తున్నావంటే నేను తక్కువ అంచనా వేసుకున్నాను, ఆత్మ గురించి అవసరం లేదు, దేవుడి గురించి అవసరం లేదు, నిన్ను చూస్తే మోక్షం వచ్చేస్తుంది, నీ పలుకుల్లో అంత సత్యం ఉంది అని ఆ రోజు నుంచి ఇద్దరు, ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆ సత్య మార్గాన్ని, ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఆ బౌద్ధ మతం తీసుకొని దాంట్లో ఆ ధర్మ ప్రచారకులుగా అవుతారు. సో ఇటువంటిది ఒకటి చదివారు అనుకోండి మన ఇంటికి వచ్చిన వాళ్ళు, తర్వాత నిందిస్తారా, అవమానిస్తారా? కాబట్టి ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చి ఆధ్యాత్మికంగా టచ్ అవుతారు. సో దీనికన్నా మించిన గిఫ్ట్ ఏముంది? ఇప్పుడు పెళ్లి అయ్యింది, మనం ఏ పదార్థం ఇచ్చినా అది మెటీరియలిస్టిక్ అవుతుంది. కానీ ఒక బుక్ ఇస్తే అది ఏదో ఒక రోజు ఆ ఇంట్లో ఒక్కడన్నా లేపుతుంది. ఒకటి లేపితే చాలు, ఇల్లంతా ఆటోమేటిక్ గా దీపము, ఒక దీపం పెడితే ఇల్లంతా వెలుతురు వస్తుంది. సో ధ్యాన జగత్తు అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే 2 కళ్ళు అన్నారు పత్రి సారు, ఆ 2 కళ్ళు ఏది ధ్యాన జగత్తు ఒక కన్ను, స్పిరిచువల్ ఇండియా ఒక కన్ను. 2 కళ్ళు అనేది భౌతిక కన్ను అని ఇక్కడ చెప్పారు. ఏది పత్రి సార్ కాన్సెప్ట్. 2 భౌతికమైన కన్ను. మనసుకు ఒక కన్ను ఉంటుంది, మనోనేత్రం, అది 2వ కన్ను. 3వ కన్ను వస్తుంది దివ్య నేత్రము. ఏంటి దివ్య నేత్రం అంటే PMC. ఎక్కడో జరిగేది మీరు ఇక్కడ చూపిస్తున్నారు అంటే ఇది ఈ కళ్ళతో చూడట్లేదు, మనసుతో చూడట్లేదు, ప్రతి క్షణం సత్య దర్శనం చూపిస్తున్నారు. అంటే పత్రిజీ 3వ కన్ను ఏంటి? PMC ఛానల్. అది అక్కడ ఆగిందా? అన్ని భాషల్లో మారుమవుతుంది, అన్ని లోకాలలో మారుమవుతుంది. మరి ఈ 3వ కన్ను ఇచ్చిన పత్రిసార్కి, మరి PMCని ఇంత అద్భుతంగా నడిపిస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మేడం. ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్తు తీసుకోవాలి. లేని వారికి ఇలాగ మీరు చెప్పారు, ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు 500 రూపీస్ ఒక సంవత్సరం పాటు వెళ్తుంది, మళ్ళీ మీరు రెండోసారి ఇవ్వక్కర్లే, ఒకసారి గిఫ్ట్ ఇస్తారు అంతే. తర్వాత వాళ్ళు ఎవరైతే దాన్ని చదివి
మారుతారు, వాళ్ళే ఇంకో 10 మందికి చేస్తారు. సో మరి మనం మంచిగా ఈ అందరికీ ప్రతి తెలుగింటికి వెళ్ళాలని సార్ కోరిక కాబట్టి మనందరికి కూడా అదే కోరిక. అది మారితే ఖచ్చితంగా వాళ్ళు సాకారంలోకి వస్తారు, పిరమిడ్లు కడతారు, ప్రతిరోజు ధ్యానం చేస్తారు, ఇల్లంతా ధ్యానమయం అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా, ముఖ్యంగా ధ్యాన జగత్ మ్యాగజైన్ యొక్క ప్రాముఖ్యతని, దాని వెనుక ఉన్న కృషిని, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంత కృషి చేస్తున్నారు, ఆ చక్కటి జ్ఞానాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు, అది తీసుకొని చదవడం వల్ల మనలో ఎంత మార్పు వస్తుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ధ్యాన జగత్ మ్యాగజైన్ మాసపత్రిక ప్రతి నెల వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక్క మంత్ ఒక నాలెడ్జ్ని మాత్రమే సార్ మనతో షేర్ చేసుకున్నారు. అలా గత 25 సంవత్సరాల నుండి ఈ పత్రిక మరి ప్రజల్లోకి వస్తూనే ఉంది. కావాలనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి, చదవండి, మీ బంధువులకి, స్నేహితులకి దాంట్లో ఉన్న నాలెడ్జ్ని పంచండి. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.